స్టార్ట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు భాస్కర్ రెడ్డి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్ ఆన్ బిహాఫ్ ఆయిల్ ఇండస్ట్రీ. ఇది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకి మా కంపెనీ తరపు నుంచి హెచ్పిసి, ఐఓసి, బీపీసీ అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి ఈ ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్లీ ప్రస్తుతానికి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు ఎల్పిజి సప్లై కానీ ఎంఎస్హెచ్ఎస్సి సప్లై కానీ ఏ రకమైనటువంటి అవాంతరం లేకుండా స్మూత్గా సప్లై జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి ఎల్పిజి ఎంఎస్హెచ్ఎస్డి స్టాక్స్ అన్నీ కూడా అడ్వకేట్గా ఉన్నాయి, సరిపడిగా ఉన్నాయి. వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం డొమెస్టిక్ సిలిండర్ వరకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా 100% సప్లై చేయడం జరిగింది. సేమ్ అదే సప్లై కంటిన్యూస్గా కూడా ముందు కూడా సాగుతుంది. ఎటు వచ్చేంటంటే ఇనిషియల్గా ఫస్ట్ 2 వీక్స్ ఓన్లీ కమర్షియల్ సిలిండర్ వరకు కొంతవరకు కూడా అంతరాయం జరగడం జరిగింది. అది కూడా పెట్రోలియం మినిస్ట్రీ ఆదేశ ప్రకారం మేము 20% ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత నార్మల్ రిక్వైర్మెంట్ కంటే కూడా 70% మేము సప్లై చేస్తున్నాము కమర్షియల్. ఎస్పెషల్లీ స్కూల్స్, హాస్పిటల్ వరకు కూడా 100% సప్లై చేస్తున్నాము. అది కాకుండా రైల్వే క్యాంటీను, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్, అన్నా క్యాంటీన్స్ వీటన్నిటికి కూడా 100% కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేస్తున్నాము. అవాయిడ్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ కంటిన్యూస్గా రైడ్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే 1079 రైడ్స్ చేశారు. 4300 సిలిండర్స్ సీజ్ చేయడం జరిగింది. అది కాకుండా కంపెనీస్ హెచ్పిసి, ఐఓసి, బీపీసీ 3 కూడా వాటి యొక్క ఇన్స్పెక్షన్స్ బాగా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి బ్లాక్ మార్కెటింగ్ కానీ డైవర్షన్ కానీ జరగకుండా ఉండడం కోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఇనిషియల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారము డొమెస్టిక్ సిలిండర్ పబ్లిక్ ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ 100% డొమెస్టిక్ ఇవ్వడం జరిగింది. తర్వాత సిచ్యువేషన్ నార్మల్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఏంటంటే టైం టు టైం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా రివ్యూ చేసి 70% వరకు కూడా నార్మల్ రిక్వైర్మెంట్లో 70% వరకు కూడా సప్లై చేయవచ్చు అని వాళ్ళు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ 15 డేస్ నుంచి కూడా రెస్టారెంట్స్ కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క నార్మల్ రిక్వైర్మెంట్లో మోర్ దెన్ 70% ఎట్ ప్రజెంట్ ఓఎంసీస్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారు అన్నమాట. రకంగా ఎల్పిజి కంటే కూడా అది ఇంకా చీపర్ వెర్షన్ అనమాట, ఇంకా తక్కువ రేటుకి లభిస్తుంది. అది కాకుండా ఎల్పిజిలు ఇచ్చేటువంటి సబ్సిడీని 3 మంత్స్కి 3 సిలిండర్కి ఇచ్చే సబ్సిడీని పైప్డ్ గ్యాస్ కూడా ఇవ్వాలని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇది క్లారిఫై చేశారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన కూడా సేమ్ ఇదే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అంతా కూడా, ప్రజలందరూ కూడా ఎవరైతే పిఎన్జి కనెక్షన్ మారుతారో వాళ్ళకి అందరికీ కూడా సబ్సిడీ వస్తుంది.